మహబూబ్ నగర్ జిల్లా నర్వా గ్రామానికి చెందిన రేణుక తల్లిదండ్రులు చనిపోవడంతో అన్నదమ్ముల వద్దనే పెరిగింది. అయితే జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా ఏపీలోని అమలాపురం కాట్రేకోనకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా అక్కడి నుంచి పెళ్లికి దారి తీసింది. వీరి సంతానమే ఇప్పుడు రేణుక పక్కన ఉన్న చిన్నారి ఏంజెల్. అయితే అప్పటి వరకు బాగానే ఉన్న రేణుక భర్త మరో మహిళను వివాహం చేసుకోవడంతో మానసికంగా కుంగిపోయింది. దీనికి తోడుగా భర్త వేధింపులు ఎక్కువ కావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె పరిస్థితి ఇలా మారినట్లు రేణుక చెప్పుకొచ్చింది. ఇక మతి స్థిమితం సరిగా లేని రేణుకను చేరదీసిన అన్నా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అన్నం శ్రీనివాసరావు ఆమెను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మంచిగానే ఉంది. గతంలో తనకు జరిగిన విషయాలను చెబుతోంది. తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని పంచుకుంది. తనను తన కూతుర్ని చేరదీసి వసతి కల్పించిన అన్నా ఫౌండేషన్కు రుణపడి ఉంటానంటుంది రేణుక. ఇక రేణుకను తన కుటుంబ సభ్యులకు అప్పగించారు అన్నం ఫౌండేషన్ సభ్యులు.